రేపు ఒకవేళ ట్రంప్ అరెస్ట్ అయితే జైల్లోంచి పోటీ చేసి జైల్లో కూడా ప్రమాణం చేయొచ్చు అనమాట, ప్రమాణ స్వీకారం చేయొచ్చు అనమాట. ఇటువంటి పరిస్థితి, ఇంత స్వేచ్ఛ అమెరికాలో ఉంది. 2006లో స్టామీ డేనియల్ అనే ఒక పాన్ స్టార్ తో ఆయన లైంగిక వ్యవహారాలు చేశారని, దాన్ని కప్పిపుచ్చేందుకు 2016లో ఆయన 1,30,000 ఆవిడకి ముట్ట చెప్పారని చెప్పి దొంగ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఆవిడ ట్రంప్ ఇలా అవటం, నేను ఈ రోజు కూడా ట్వీట్ చేస్తుంది అనమాట, ట్రంప్ నేను భయపడట్లేదు అని చెప్పి. ఇటువంటి వ్యవహారంలో కూడా తన ఒక పక్క సింపతి. అయితే అమెరికన్ కోర్టు ఈ లైంగిక వ్యవహారం మీద మాట్లాడలేదు, ఆయన చేసిన ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ మీద మాట్లాడుతుందన్నమాట. అమెరికా చట్టాల ప్రకారం, అక్కడ ఫైనాన్షియల్ రూల్స్ ప్రకారం బిజినెస్ రికార్డ్స్ లో ఇలాంటివి చూపించకూడదు అనమాట, ఇవన్నీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. సో ఇది అమెరికా ప్రకారం చాలా పెద్ద క్రైమ్ అనమాట. సో అక్కడ లైంగిక వ్యవహారం క్రైమ్ అది స్వేచ్ఛాయుతం అయినా సరే, ఇటువంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ పెద్ద క్రైమ్. ఓవరాల్ గా డొనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రతి దానిలో సింపతి ఎత్తుకుంటున్నారు. అయితే అమెరికన్ ప్రెసిడెంట్ ఒక క్రిమినల్ అయినా సరే అక్కడ రాజ్యాంగం అడ్డు చెప్పదు ప్రెసిడెంట్ ఇలా కంటెస్ట్ చేయడానికి, ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి.